అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్త వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన గార్డెన్ని పరిచయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో వెంకటేశ్వర నగర్కి రావడం జరిగింది. ఇక్కడ అమ్మాజీ గారు వారి ఇంటి పెరట్లో అలానే వారి ఇంటి పైన గార్డెన్స్ ని చాలా ఎక్సలెంట్ గా డెవలప్ చేసుకుని వాటి నుంచి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి గార్డెన్స్ లో ఎలాంటి మొక్కలు పెంచుతున్నారు, ఏ విధంగా పెంచుతున్నారు, మరి ఆ గార్డెన్స్ నుంచి మంచి ఫలాలని, కూరగాయలని, ఆకుకూరల్ని ఇలా పొందడానికి వారు ఎలాంటి మాన్యూర్స్ ని వాటికి అందిస్తున్నారు, ఆ వివరాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మాజీ గారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. మీ గార్డెన్ విషయాల్లోకి వెళ్లే ముందు ఒకసారి అంటే మీ గురించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలియచేయండి. నమస్తే అండి, నా పేరు అమ్మాజీ. నేను హౌస్ వైఫ్ని. మా వారు రిటైర్డ్ ఆర్మీ. మాకు 3 పిల్లలు. ఫస్ట్ బాబు, ఆయన డాక్టర్గా చేస్తున్నారు సిఎంసి హాస్పిటల్లో, సర్జన్ అండ్ ప్రొఫెసర్గా. ఫస్ట్ పాప ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా యుఎస్లో ఉన్నారు. చిన్నమ్మాయి ఏమో ఎంఎస్ మైక్రోబయాలజీ, ఆయన ఏమో బ్యాంక్ మేనేజర్. వాళ్ళు రాజమండ్రిలోనే ఉంటారు. మీకు అంటే ఈ మొక్కల పైన ఇంత ఆసక్తి లేదంటే ఈ హాబీ అనేది ఎప్పటి నుంచి ఉంది మీకు? చైల్డ్హుడ్ నుండి ఉందండి. నవహ తెలిసిన దగ్గర నుంచి మొక్కలతో ఉన్నాను. మా అమ్మగారు మొక్కలు అవి వేస్తుంటే కూడా ఉండడం, ఆ కింద నుంచి నీళ్ళు పడి, అప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ అవి లేవు. టెర్రస్ ఉంది, టెర్రస్ మీదే పెంచేవారు. అప్పుడు డాబాలు అనేవారు కదా, కింద నుంచి నీళ్ళు పట్టుకొని వెళ్ళి మొక్కలు వేస్తుందని స్కూల్ నుంచి రాగానే. ఆ రోజుల్లోనే. కాకపోతే అంటే అప్పుడు పూల మొక్కలు ఇవి ఉండేవి. అప్పుడన్నీ పూల మొక్కలు. తర్వాత ఇలా కుండీలు, ఇలా కొంచెం పొట్టిగా ఉండే కుండీల్లో పుదీనా, వెల్లుల్లి, కొత్తిమీర ఇలాంటివి వేసేవాళ్ళం. అంతే. అంటే విలేజ్ ఇది లేదండి మాకు. 6 తరాల నుంచి రాజమండ్రి. అందుకే అవేమీ లేవు. కాదే వచ్చింది ఇంట్రెస్ట్ అనేది నాకు తెలీదు. సో అప్పుడే ఇక కింద ప్లేస్ కన్వీనియంట్ లేక అప్పుడులోనే డాబా పైన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కంటిన్యూ చేశారు ఈ మొక్కలు పెంచడం. ఇంకెప్పుడు సార్ డిఫెన్స్ లో ఉన్నప్పుడు కంటిన్యూ. డిఫెన్స్ లో ఉన్నప్పుడు నేను, ఆయన కూడా 12 years ఉన్నానండి. మాకు క్వార్టర్స్ ఇస్తారు, చుట్టూ చాలా ఎక్కువ గ్రౌండ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే అంతా క్లీన్ చేయించి మొక్కలు పెంచుతూ ఉంటారు. ఇంకా వాళ్ళని చూసి, అంటే నాకు మొక్కల మీద ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు కూరగాయలు అవి పండిస్తూ ఉంటే ఏ సీజన్లో ఏం వేస్తారు అబ్జర్వ్ చేసి, స్టడీ చేసి, అదే ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మనం ఆటోమేటిక్గా ఇది అవుతూ ఉంటారు చూసారా. అలాగా మొత్తం వెజిటబుల్స్ అన్ని పెంచేది. ఇప్పుడు మనం చూస్తున్న గార్డెన్ అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందండి? ఇది కింద పెరడ్ అవ్వచ్చు లేదంటే టెర్రస్ గార్డెన్. ఇక్కడ మేము 2022లో వచ్చాము. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు, అంటే వర్క్ జరుగుతుంది కదా, ఈ డోర్స్ ఇవన్నీ ఫినిషింగ్ వర్క్ జరిగేటప్పుడు ఈ 2 రోడ్స్ కట్టించాను. అట్లా మడులు, పర్మనెంట్ మడులు కట్టించాను. పర్మనెంట్ మడులు అక్కడ వర్క్ తో పాటు 2 నాకు ఇంట్రెస్ట్ ఉంది కనుక. అదే టైంలో మొక్కల కోసం కొంచెం చుట్టూరు ప్లేస్ వదిలి కన్స్ట్రక్షన్ లోనే. ఓకే, ఇది కాస్ట్లీ ఏరియా అయినప్పటికీ కూడా కింద ప్లేస్ మొక్కల కోసం కేటాయించాం. అంటే మా అబ్బాయి గారికి కూడా బాగా ఇంట్రెస్ట్. ఓకే అండి. అంటే మీ కింద కిచెన్ గార్డెన్లో కానీ, టెర్రస్ గార్డెన్లో కానీ చాలా వెరైటీస్ మొక్కలు ఎక్కువ క్వాంటిటీలో కూడా కనిపిస్తున్నాయి. వీటన్నిటిని కూడా మనం 1 by 1 చూద్దామండి ఒకసారి. సరే. అంటే మీ గార్డెన్స్లో, అంటే కిచెన్ గార్డెన్లో కావచ్చు, టెర్రస్ గార్డెన్లో కావచ్చు, ఏ కేటగిరీస్ మొక్కలు ఉన్నాయండి? ఆకుకూరలు ఉన్నాయండి, వెజిటబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ మొత్తం 22 వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ టెర్రస్ గార్డెన్, 2 టెర్రస్ల మీద కలిపి 22-23 వరకు ఉన్నాయండి. అంటే అన్ని సీజనల్ ఫ్లేవర్స్ ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, అన్ని రకాలు కూరలు కూడా అన్ని రకాలు. ఏది కూడా ఖాళీ ఉండదు అనమాట. 1 by 1 గా వస్తూనే ఉంటాయి. మరి టెర్రస్ గార్డెన్ కనుక తీసుకున్నట్లయితే కంటైనర్స్, చాలా రకాల కంటైనర్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇవి కూడా న్యూ థింగ్స్ కాదు.
అవునండి. అంటే అన్ని ఆల్రెడీ యూజ్డ్వి కొద్దిగా స్క్రాప్లో తీసుకునే ఉన్నాయి. అవునండి. అంటే ఎందు గురించి వీటిని ఎంచుకున్నారు? అంటే తక్కువ ఖర్చులో తక్కువ ఖర్చు. అవునండి. గార్డెనింగ్ అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, ఎప్పుడు కూడా తక్కువ ఖర్చులో మనం పెడితే ఏముందంటే రైతుకు కూడా నష్టం రాదు. అవును. అది టెర్రస్ అవునండి, వ్యవసాయం అవునండి. తక్కువ ఖర్చులో మనం చేయగలిగితే తర్వాత వేస్ట్గా పోయే వాటిని మనం యూటిలైజ్ చేయడం వల్ల ప్రకృతిని కూడా కొంచెం కాపాడిన వాళ్ళు అవుతుంది. ఈ ప్లాస్టిక్లు ఇవి అవి మనం ఎక్కువ కొనేసి మళ్ళీ పాడేసి ఆ విధంగా భూమికి మనం హాని చేసిన వాళ్ళం అవుతాం. అదే మనం ఇలా వాడామనుకోండి 2 in 1. అది వేస్ట్ ఏమో భూమి మీదకి వెళ్ళదు, అదే వేస్ట్ నుంచి మనం పంటలు తీసుకోవచ్చు, డబ్బు ఆదా అవుతుంది. వేస్ట్ టు బెస్ట్ ఎకనామిక్ అండ్ అట్మాస్ఫియర్ ఆల్సో. ఓకే అండి. ఎలాంటివి ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే ఎలాంటి కంటైనర్స్ మీరు యూజ్ చేశారు? అంటే నేను ఓన్లీ ఫ్రూట్స్ మాత్రం ఇవి తీసుకున్నానండి, డ్రమ్స్, 200 liters డ్రమ్స్. ఇంకా మిగిలివన్నీ కూడా ఏవో పూల కుండీలకి ఏమో చిన్న కుండీలు, మిగిలినన్ని సిమెంట్ సంచులు, ఈ ఫ్రూట్ బాక్సులు ఉంటాయి కదండి, చిన్న బాక్సులు, అవి తీసుకొని అందులో పాత క్లాత్ చుట్టూ వేసేసి మట్టిపోకుండా, అవి కూడా వేస్ట్ పోకుండా మంచి ఎవరికి ఇచ్చేస్తాము. ఇంకా ఇదైనవి వేసేసి అందులో పసుపు ఇటువంటివన్నీ, రైస్ బ్యాగ్స్ ఇలాంటివి కూడా రైస్ బ్యాగ్స్, సిమెంట్ బ్యాగ్స్, పసుపు అంతా నేను అన్ని అందులోనే పెట్టాను. ఈ పాల బాక్స్ గ్రో బ్యాగ్స్ కి వెళ్లకుండా ఆల్రెడీ రైస్ కి వచ్చిన బ్యాగ్స్ మినిమం నేను మనీ వేస్ట్ చేయనండి. ఎందుకంటే నా ప్రిన్సిపల్ ఏంటంటే అది అవసరాన్ని మించి ఖర్చు పెట్టకూడదు, షో కాదు. ఓకే. ఎంత షో అయినా గ్రీనరీ నుంచి షో రావాలి, వాటి నుంచి వచ్చే అవుట్పుట్ నుంచి షో రావాలి. ఓకే, అది మీ పాలసీ. అది నా పాలసీ. వీటి కోసం మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి కాస్ట్లీ కుండీలు తీసుకోవడం, వాటికి పెయింట్లు వేయడం, రంగులు వేయడం, ఒకటి శ్రమ, 2 ఖర్చు. అలా కాకుండా ఆ శ్రమ ఏదో మొక్కల మీద పెట్టామనుకోండి, అవి ఇచ్చే అందం ఇంకేది ఇవ్వదండి, ప్రకృతి ఇచ్చే అందం ఏది ఇవ్వదు. ఆ విధంగా ఏంటంటే నేను గార్డెనరీ చేసేవాళ్ళని ముందు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చేయొద్దని నేను చెప్తానండి. చాలా తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు, కాకపోతే స్లాబ్ పాడవకుండా ఉండడానికి. ఎందుకంటే స్లాబ్ ఇంకా కాస్ట్ ఎక్కువ కనుక వీటి కోసం ఏవో కొన్ని కుండీలు అదే ఫ్రేమ్లు చేయించవలసి తప్పదు. కొన్ని నాట్లు ఖర్చు పెట్టక తప్పదు, కానీ అలాగే అన్నిటికీ ఖర్చు పెట్టకూడదు. అగ్రికల్చర్కి ఫస్ట్ మెయిన్ ఫార్మ్ ఇదేంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ, అలాగే ప్లేస్ కూడా తక్కువ ప్లేస్లో ఎక్కువ పండించాలి. అదే నేను ఎక్కువ అంతర పంటలుగా చేయడానికి కారణం కూడా, ఆకుకూరలు ఇవి వేయడానికి కారణం కూడా ఏంటంటే ఇవి తీసేసేలోగా ఈ ఫ్రూటింగ్ వస్తాయి. దానికి ఒక టబ్బు, దీనికి ఒక టబ్బు, అట్లా కాకుండా ప్లేస్ ఎక్కువ పడుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. అది వ్యవసాయదారులు కూడా అలాగే చేస్తే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇప్పుడు వ్యవసాయంలో నష్టం అంటున్నారు, కానీ అలా కాకుండా ప్లాంట్గా చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ సంపాదించండి. ఇప్పుడు నాకు దీని మీద ఇన్కమ్ సంవత్సరానికి కనీసం 70-80 వేలు ఇన్కమ్. ఏం కొనండి, రోజు ఒక 200-300 రూపాయలు ఫ్రూట్స్, వెజిటబుల్స్, కూరగాయలు అన్ని వర్క్ చేసాక ఏదో పొలం నుంచి పట్టుకుని వెళ్ళేట్టు కింద పట్టుకెళ్తాం. ఈ విధంగా నేను అన్ని స్క్రాపే వాడుతున్నానండి. పెయింట్ డబ్బాలు, వాటర్ క్యాన్స్, ఏమైనా పనికిరాని ఏమైనా వస్తువులు ఉంటే వాటిని ఒక కుండీల కింద తయారు చేసి వాటిలో వేయడం. ఏమైనా కారిపోతుంటే అందులో ప్లాస్టిక్ కవర్ పెట్టి ఆ డబ్బాలో, పగిలిపోయిన డబ్బా అయినా సరే. మీరు అంటే ఈ కంటైనర్స్ వైజ్ స్క్రాప్ ఐటమ్స్ మొత్తాన్ని యూజ్ చేసుకోవడంతో పాటుగా పర్మనెంట్ స్ట్రక్చర్ అనే అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ పర్మనెంట్ మడులు ఏర్పాటు చేశారు. అంటే ఇది చూడటానికి చాలా డిఫరెంట్గా ఉందండి. అంటే ఈ టైప్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంతకు ముందు చూసేవన్నీ కూడా అంటే బాక్సెస్ లాగా స్ట్రైట్గా, అది రెక్టాంగిల్ షేప్లో స్ట్రైట్. ఇది ఇక్కడ ఎలా ఉందంటే కింద సన్నగా వచ్చి పైకి వచ్చేటప్పటికి వెడల్పు తీసుకున్నారు. అంటే ఇది దీని ఉద్దేశం ఏంటంటే దీనివల్ల బెనిఫిట్ ఏముంది? బెనిఫిట్ అంటే ఫస్ట్ ప్రియారిటీ, అన్ని ప్రియారిటీ ఫస్ట్, అన్ని ఫస్ట్ అండి చెప్పాలంటే. ఇది చూడడానికి ఒకటి షో, 2 ఇంత ప్లేస్ వేస్ట్ అవ్వదు. కిందకి వెళ్ళేటప్పుడు కిందకి దిగేటప్పటికి ప్లేస్ మనకి ఇలా వెడల్పు వచ్చింది కదండి స్లాబ్. సెకండ్ వన్ తల్లివేరు ఒకటే పెద్దగా కిందకి వెళ్తుంది, దానికోసం లోతు పెట్టాం. పీచు వేళ్ళకి వెడల్పు కావాలి, పైకి వచ్చేటప్పుడు కొద్దిగా వెడల్పు పీచు వేళ్ళకి. ఓకే, అందుకని పైన వెడల్పు పెట్టాం. సో దీనివల్ల ఏంటంటే ప్లేస్ షో బెనిఫిట్. ఇదంతా కూడా మరి ఎక్కువ మట్టి పట్టదు.
అంటే మొత్తం అంతా పట్టినా దానికి అడుగు అవసరం లేదండి. కింద అడుగున వెడల్పు ఎక్కువ ఇచ్చినా దాని పెద్ద ఉపయోగం ఉండదు. ఉపయోగం లేదు, వాటర్ స్టాక్ అయిపోతుంది, వేరు దెబ్బతినే అవకాశం. ఇలా చేయడం వల్ల ఏంటంటే కిందకి తక్కువే ఉంటుంది కనుక నీరు కూడా ఎక్కువ స్టాక్ అవ్వదు కనుక పీచు వేళ్ళు పైన ఉంటాయి, పైన త్వరగా ఆరుతుంది, కింద కూడా త్వరగా ఇది అవుద్ది. ఆ విధంగా మొక్క హెల్దీగా పెరుగుతుంది. ఐడియా బాగుందండి ఇది. థ్యాంక్ యూ అండి. దీన్నంతా కూడా అంటే పిల్లర్ టు పిల్లర్ బీమ్స్ పైన ప్లాన్ చేశారు. అవునండి, అంటే స్లాబ్ కి ఎఫెక్ట్ అవ్వకుండా పిల్లర్ టు పిల్లర్, ఆహా. ఒక పిల్లర్కి ఒక పిల్లర్కి రెండు చొప్పున వచ్చినాయండి ఇవి. ఆహా. అట్లా ఇప్పుడు ఒక 6-7 ఉండంటాయా ఈ మడులు? 8 ఉన్నాయండి. 8. రెండోది వాటర్ వేస్ట్ అవ్వకుండా పైప్ లైన్ పెట్టాము, దానికి వాటర్ అంతా కూడా డ్రైన్ అవ్వకుండా ఇవే వాటర్ ఒకసారి పైప్ తో పెడతాము, సెకండ్ టైం ఈ వాటర్ మళ్ళీ వీటికి ఇచ్చేస్తాం. దాని నుంచి వచ్చిన పోషకాలు ఏమన్నా బయటికి వేస్ట్ అవ్వకుండా ఇందులోనే సైకిల్ అండి. అంటే పైపు పెట్టి ఈ చివరికి ఆ చివరికి పెట్టొచ్చు, కానీ ఎందుకు మళ్ళీ మట్టి అది ఉండిపోతే అడ్డుపోయి ఇది వద్దనేసి ఏ క్యారీకి ఆ క్యారీ ఒక ఇలా పెట్టేసాము. ఓకే అండి. ఇలా పెట్టేసి అక్కడ కారుతాయి, అక్కడికక్కడే అలా ఇచ్చేస్తాం, ఇది అక్కర్ లేకుండా. ఇది అంటే హైట్ కింద అంటే ఈ పర్మనెంట్ మడికి కింద నియర్లీ 1 feet హైట్ పెట్టారు, అంటే క్లీనింగ్ కానీ మనకి సేఫ్టీ వైజ్, స్లాబ్ సేఫ్టీ వైజ్. దీన్ని అంటే ఇది దేంతో కన్స్ట్రక్ట్ చేయించారు? ఇది ఐరన్ అండి, ఐరన్ చేసి నెట్, ఐరన్ నెట్ ఉంటుంది కదా, ఆ నెట్తో బ్రిక్స్ తో కట్టించింది కాదు ఇది, అంటే ఆ షేప్ లో కాదండి, ఐరన్ రాడ్స్ తో కట్టి, అంటే బయట ఐరన్ రాడ్స్ తో మనకి ఎలివేషన్స్ దగ్గర ఎలా తీసుకుంటారో అలా సేమ్. మాకు వాటర్ ట్యాంక్ కట్టేటప్పుడు ఆయన చేత కట్టించాం అన్నమాట. రాడ్లు తీసుకుంటాం కదా వాటికి, బాక్స్ తయారు చేసేసి నెట్ కట్టేశారు. అది ఇక్కడ పెట్టేసిన తర్వాత ఈ సిమెంట్ పని చేసేవాళ్ళు స్లాబ్ చేస్తారు. సేమ్ ఇటుకలు అవి ఏం లేదండి, దానివల్ల మనకి వెయిట్ కూడా పడదు. అవును, ఈ విధంగా మట్టి వెయిట్ ఎక్కువ పడదు, ఎక్కువ మట్టి అంటే మొక్కకి ఎంత కావాలో అంతే, ఇటుకలు బరువు ఉండదు. ఈ టెర్రస్ గార్డెన్లో ఏ వెరైటీస్ లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయండి? తోటకూర ఉందండి, పునర్రవ ఉంది, పాలకూర ఉంది, కొత్తిమీర ఉంది, చుక్కకూర ఉంది, ఆవకూర ఉంది, ఏంటంటారు కొండపిండాకు ఉంది, కాంచినార ఉంది, ఇంకా చాలా ఉన్నాయండి కొన్ని. కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి కూడా. కరివేపాకు ఇదిగోండి, కరివేపాకు కూడా ఉంది. అంటే రెగ్యులర్ ఒక 10-12 రకాల ఆకుకూరలు ఉన్నాయండి. రెగ్యులర్ ఆకుకూరలే కాకుండా అంటే కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకుకూరలు కూడా మీరు అరేంజ్ చేసుకున్నారు. మెడిసినల్ వాల్యూస్ ఉండేవి ఇది కొండపిండాకు అండి, పునర్రవ, కాంచినార, ఆ తర్వాత ఇది సోయా కూర అని సోయా కూర అలా కొన్ని ఉన్నాయి. అక్కడ ఆకుకూరలు వేసి ఆ పక్కనేమో ఒక పాదులు పెట్టాను, కాకరపాదు, ఆనపాదు, ఇవన్నీ. నాకు ఇవి ఈ 4 years నుంచి ఇలా చేస్తాను. 4 years నుంచి కూడా నాకు అన్ని వస్తాయి. 3 categories ఉన్నాయి. గుమ్మడి అయిపోయింది. ఇక్కడ ఈ కంటైనర్ తీసుకున్నట్టు ఇది 3 categories ఉన్నాయండి. ఫ్రూట్ వెరైటీ ఉంది, ఆకుకూరలు ఉన్నాయి, పాదులు ఉన్నాయి. ఓకే, రైట్. కాయగూరల్లో ఏ వెరైటీస్ ఉన్నాయి? కాయగూరలో వంగ ఉందండి, 4-5 రకాల వంగ ఉన్నాయి. గుత్తి వంకాయ, పొడి వంకాయ, తెల్ల వంకాయ, చార్ల వంకాయ, 4-5 రకాలు ఉన్నాయి. తర్వాత పెద్ద వంకాయలు ఉంటాయి చూసారా, కూడా ఉన్నాయి. తర్వాత మిర్చిలో కూడా 4-5 రకాలు ఉన్నాయి. లావు, పొడవు, బజ్జీ, ఒక 4 రకాల మిర్చి.
ప్లస్ బెండ అయిపోయిందండి ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ప్లాంటేషన్ అది మళ్ళీ సీడ్స్ వేశారు. సీడ్స్ వేసాము, మొలకలు వచ్చినాయి, పెరిగాక మళ్ళీ ప్లాంటేషన్ చేయాలి. టమాటా ఉంది, టమాటా ఉంది, సో కాయగూరలో ఇవి ఉన్నాయి. కాయగూరలు ఉన్నాయి. మరి దుంప జాతిలో ఏ వెరైటీస్ ఉన్నాయి? దుంప చేతులు ఫస్ట్ ఇదండి, నేను కొత్తగా వేసాను, ఇది ఎయిర్ పొటాటో అండి. అది సిటీజీ గ్రూప్ ఇచ్చారు, అది వేసాను, ఇప్పుడే వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి. ఇకపోతే ఎప్పుడు వేసేది మామూలు బంగాళదుంపలు ఉన్నాయి, చామ కంద ఉంది, అవి హార్వెస్ట్ కూడా చేస్తామండి, 2 టబ్బుల నిండా వచ్చింది. చామ హార్వెస్ట్ అయింది, కంద కూడా కొద్దిగా వచ్చింది. ప్లస్ అల్లం ఉంది, పసుపు ఉంది. మాకు పసుపు అల్లం అయితే ఇయర్లీ సరిపోతుంది. ఎన్ని టబ్స్ లో వేసుకుంటుంటారు పసుపు అయితే? ఒక 20 టబ్బుల్లోనే ఎక్కువ వేస్తారు, ఎందుకంటే అవి నిల్వ ఉంటాయి కదా. అవును, లాంగ్ పీరియడ్. ఎందుకంటే ఎక్కువ కూరగాయలు మనం అయినా మళ్ళీ పాడైపోవడం, అందరూ పంచుతాం, మళ్ళీ నిల్వ ఎక్కువ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం కంటే ఎంత కావాలి ఎంత ఎక్స్ట్రా వచ్చి పంచవచ్చు. ఇవి అంటే మనకి ఇయర్లీ ఎంత పనికొస్తాయి. ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలకి కానీ వాళ్ళకి కూడా పంపించడానికి పనికొస్తాయి. నైబర్స్ కి, బ్రదర్స్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి పంపిస్తాను. మరి క్రీపర్ వెజిటబుల్స్లో ఏ వెరైటీస్ ఉన్నాయండి? క్రీపర్ వెజిటబుల్స్ అయితే బూడిద గుమ్మడి ఉంది, ఇది కూడా దుంపకూరలోకి వచ్చింది, క్రీపర్ కింద కూడా వస్తుందండి. ఎయిర్ పొటాటో చిక్కుడు ఉంది, చిక్కుడులో 2-3 రకాల చిక్కుళ్ళు ఉన్నాయి. తర్వాత పందిరంతా కూడా అల్లుకుపోయి ఉంది ఫుల్గా. కాకర ఉంది, బీర ఇవన్నీ అయిపోయినాయండి, మళ్ళీ కొత్తగా పెట్టాను. బీర, అనబ, గుమ్మడి ఇంకా పెట్టాను, ప్లాంట్స్ వచ్చినవి. మీరు ఈ క్రీపర్ వెజిటబుల్స్ కోసమని పర్మనెంట్ పందిరి లాగా అరేంజ్ చేయించినట్టున్నారు, జింక్ పైప్స్ తోటి. 2-3 ఉంది కనుక మామూలుగా కర్రలు అవి పడిపోతాయి, అక్కడక్కడ కొంచెం ప్లేస్ సరిపోతే వేసాము, ఎక్స్టెండ్ చేసుకున్నాము. కానీ పర్మనెంట్ మాత్రం ఓకే. ఎందుకని అంటే ఇది 2nd ఫ్లోర్ కాబట్టి ఏదన్నా గాలి, అధిక గాలిలో వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా. ఫస్ట్ మేము అలా వేస్తే పడిపోయాయి, ఫస్ట్ 1 by 1 డెవలప్ చేసుకుంటూ వెళ్ళాం కదా. అవును, ఇంకా అలా పడిపోయినప్పుడు ఇంకా అవి ఎందుకు లేనేసి ఇంకా ఇలాగా ఒకసారి కొంచెం ఖర్చు పెట్టాలి, కొద్దిగా తప్పదు. మునగ ఫుల్గా పూతతో ఉంది. అవునండి, ఇది ఇందా చెప్పడం మర్చిపోయాను, ఇది వెజిటబుల్ మునక్కాయలు వస్తున్నాయి, పూత ఇప్పుడు ఫుల్గా పూతతో ఉంది. ఆకు కూడా మనకు పనికి వస్తుంది, ఆకుకూరగా ఉపయోగించుకుంటున్నారు, ఉపయోగిస్తున్నాము, కాయలు ఇవి 3 మొక్కలు ఉన్నాయి. ఓకే అండి, మనం ఇప్పటి వరకు అయితే మీ టెర్రస్ గార్డెన్లో ఉన్న కంటైనర్స్ అలానే వెజిటబుల్ సెక్షన్ అంతా కూడా కవర్ చేసాం కదా. నెక్స్ట్ ఫ్రూట్ వెరైటీస్, ఫ్లవర్స్, రిమైనింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ చూద్దామండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.